చంద్రబాబు ఆదేశాల మేరకు మంత్రులు, కలెక్టర్లు, ఉన్నతాధికారులు నగదు రహిత షాపింగ్ చేశారు. అమాత్యులు, అధికారుల దుకాణాలకు రావడం వల్ల విజయవాడ బందర్ రోడ్డు కోలాహలంగా మారింది. ముఖ్యమంత్రి సైతం విజయవాడలోని ఓ దుకాణంలో నగదు రహిత కొనుగోళ్లు జరిపారు. తొలి రోజు జిల్లా కలెక్టర్ సమావేశం ముగియగానే మంత్రులు, అధికారులు దుకాణాలు బాటపట్టారు. రెండో రోజు సదస్సులో ప్రతి ఒక్కరూ నగదు రహిత లావాదేవీలపై అనుభవాలు వెల్లడించాలని సీఎం ఆదేశించడం వల్ల వివిధ వస్తువులు కొనుగోలు చేశారు. అమాత్యులు, అధికారుల కోసం బందర్ రోడ్డులో 64 దుకాణాలను తెరచి ఉంచారు. స్టేషనరీ, మందులు, స్వీట్ల దుకాణాల్లో మంత్రులు కొనుగోలు జరిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఎనికేపాడులోని ఓ దుకాణం నుంచి హార్లిక్స్ బిస్కెట్ ప్యాకెట్ను కొనుగోలు చేశారు. ఆధార్ కార్డుతో అనుసంధానమై ఉన్న బ్యాంకు ఖాతా ద్వారా చెల్లింపులు జరిపారు. ఐఏఎస్ అధికారిని ఉదయలక్ష్మి పెన్ కార్నర్లో 100 రూపాయల ఖరీదైన కలాన్ని కొన్నారు. మంత్రి కిమిడి మృణాలిని ఓ ఫ్యాన్సీ దుకాణంలో హ్యాండ్ వాష్ కొన్నారు. మంత్రి కొల్లు రవీంద్ర 200 రూపాయలు విలువ చేసే మందులు, బిస్కెట్లు ఖరీదు చేశారు. సీసీఎల్ఏ అనిల్ చంద్ర పునేట, పరీడాలు నగదు రహిత లావాదేవీలు చేశారు. నేను ఇటు ఇంటికి వెళుతూ ఇక్కడ ఈ షాప్లో ఒక 100 రూపీస్ పెన్ తీసుకున్నాను. జస్ట్ ఐ గేవ్ మై ఆధార్ నంబర్ అండ్ ఫింగర్ ప్రింట్ ఇవ్వగానే నా బ్యాంక్ అకౌంట్ నుంచి 100 రూపీస్ వాళ్ళకి క్రెడిట్ అయింది. ఈ క్యాష్లెస్ ట్రాన్సాక్షన్ ఇప్పుడు అంటే మేము ఊరికే ఎలా నడుస్తుంది అని చూడడం కోసం అందరం వచ్చినాం, కానీ చాలా బాగా నడుస్తుంది. ఇంతవరకు కూడా ఎప్పుడు ఈ కార్డు ఉన్నా కూడా వినియోగించుకునేటటువంటి అలవాటు లేదు, డబ్బులతోనే కొనుక్కోవటం అలవాటు అయింది. కానీ ఈరోజు మనం కూడా ఒక స్ఫూర్తిదాయకంగా ప్రజలందరికీ ఉండాలనే ఉద్దేశంతో కార్డు ద్వారా స్వైప్ చేసి మరి ఈ క్లీన్ తీసుకోవటం జరిగింది. హ్యాండ్ వాష్ని చాలా సంతోషంగా ఉందండి. ఈరోజు షాపులో మనకు కావాల్సిన వస్తువులు కొనుక్కుని దాన్ని మన ఆధార్ నెంబర్ చెప్పి ఎంతైతే అమౌంట్ అవుతుందో అంత అమౌంట్ చూసుకుని మనం మన ఫింగర్ ప్రింట్ కానీ ఇచ్చినట్టయితే ట్రాన్సాక్షన్ వితిన్ సెకండ్స్లో జరిగిపోతూ ఉంది. దీనివల్ల ఈరోజు మనం బ్యాంకుల దగ్గరికి వెళ్ళి డబ్బులు తీసుకుని లేదంటే డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు తీసుకొచ్చి పిన్ నెంబర్ ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. చాలా సెక్యూర్డ్గా ఉన్నటువంటి ఈ అవకాశం మరి మొట్టమొదటిసారి భారతదేశంలోనే మొట్టమొదటిసారి ఆంధ్ర రాష్ట్రంలో ప్రవేశపెట్టడం ఇది చాలా శుభపరిణామం. మంత్రులు గంటా శ్రీనివాసరావు, రావెల కిషోరుబాబు, పరిటాల సునీత 200 రూపాయల ఖరీదైన మిఠాయిలు కొన్నారు. పల్లె రఘునాథ్ రెడ్డి, సిద్ధా రాఘవరావు ఈ చెల్లింపుల ద్వారా వస్తువులు ఖరీదు చేశారు. ఆధార్ కార్డును వారికి చెప్పి ఫింగర్ ప్రింట్ ద్వారా ఒక 100 రూపాయలకి ప్రస్తుతానికి జాంగ్రీ కొనడం జరిగింది. అంటే తొలి ప్రయత్నం ఇది. ప్రజలందరూ కూడా ఈ విధంగా నగదు రహిత ఆర్థిక లావాదేవీలకు అలవాటు పడటానికి ప్రయత్నం చేయాలని చెప్పేసి ప్రభుత్వం తరఫున అందరిని కోరుతున్నాం. క్యాష్లెస్ చేయడం అనేది కూడా నాకు కూడా ఎప్పుడు తెలియదు కూడా. ఎప్పుడు నేను ఇట్లా షాపులకు రావడం, షాపింగ్ చేయడం ఇలాంటిది కూడా లేదు. నేను కూడా ఎంపీ మండలాల వారిగా కూడా మేము రివ్యూలు పెట్టి ఎంపీపీల ద్వారా వీళ్ళందరి ద్వారా కూడా ప్రతి ఒక్క లీడర్లు కూడా గ్రామాలకు కూడా వెళ్ళి ఈ విధంగా వాళ్ళు కూడా నేర్పిస్తాము. నగదు రహిత లావాదేవీల కొనుగోళ్లపై తమ అనుభవాలను మంత్రులు, అధికారులు సీఎంకు రెండో రోజు కలెక్టర్ల సదస్సులో వివరించనున్నారు.